హలో అండి అందరికీ. ఎంతో యమ్మీ ఇంకా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెసిపీ చూసేద్దామా? సో ఫస్ట్ 1 కేజీ చికెన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోండి. సో పక్కన ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి చీలికలు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించుకొని సో పొయ్యి మీద పెట్టేసుకొని దాంట్లో అలానే ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ పచ్చిమిర్చి అట్లనే కొంచెం పుదీనా వేసుకోండి. ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. సో దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి తొందరగా ఫ్రై అయిపోతాయండి. అలా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ నేను ఇంట్లోనే చేసుకుంటానండి. సో ఎప్పటికప్పుడు కాకోకుండా నేను కొంచెం ముందే చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను. ఇలా ఫ్రై అయిన దాంట్లో చికెన్ యాడ్ చేసుకోండి. చూడండి, చికెన్ మొత్తం యాడ్ చేసుకొని నీట్గా ఒకసారి కలిపేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి లిడ్తోని కవర్ చేసుకోండి. సో దీంట్లో ఎక్కువ నేను మసాలాలు ఏమీ యూస్ చేయలేదండి, చాలా బాగుంటుంది. కొంచెం ఆగిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే నేనైతే కల్లుప్పే యూస్ చేస్తానండి. నేనైతే కల్లుప్పు యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. సో దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇనికిపోతుంది, చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇనికిపోయిన తర్వాత అప్పుడు మనం కారం సరిపోయినంత యాడ్ చేసుకోవాలి. కొంచెం నీసు కర్రీ కదండి, కారం కొంచెం ఎక్కువే పడుతుంది. మీరు చూసి మీ టేస్ట్కి తగినంత ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోండి. సో యమ్మీగా చాలా బాగుంటుందండి. సో చాలా టెండర్గా ఉడుకుతుంది. మసాలాలు ఎక్కువ ఉండవు కాబట్టి సో ఎక్కువ హెవీగా అనిపించదు. సో కొంచెం మసాలాలు తక్కువ వేసుకుంటే డైజెషన్ కూడా కొంచెం మంచిగా ఉంటుంది. సో అందుకని నేను ఎక్కువ మసాలాస్ యాడ్ చేయలేదండి. సో ఇలా మంచిగా కుక్ అయిన తర్వాత దీంట్లో కొంచెం కొబ్బరి పొడి అట్లానే మిరియాల పొడి కొంచెం ధనియాల పొడి సో ఇవి యాడ్ చేసుకొని నీట్గా కలిపేసుకోవాలండి. చూడండి ఎంత బాగా, చూడడానికే నోరూరిపోతుంది కదా, ఎంత బాగా ఉడుకుతుందో చూడండి. సో ఎవరైనా ట్రై చేయొచ్చండి, బ్యాచిలర్స్ అయినా ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో చూడండి, నేను చూపించిన విధంగా నేనైతే మసాలాస్ ఎక్కువ యాడ్ చేయలేదండి. ఖాళీ అల్లం వెల్లిపాయ పేస్ట్, కొబ్బరి పొడి అట్లనే మిరియాల పొడి, ధనియాల పొడి అంతేనండి. ఇంక వేరే మసాలాస్ అయితే ఏమీ యాడ్ చేయలేదు. సో ఇలా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం గ్రేవీగా వస్తుంది కాబట్టి వాటర్ యాడ్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది గ్రేవీ. అలా మూత పెట్టేసి కొంచెంసేపు ఉడికిన తర్వాత చూడండి ఎంత టెండర్గా ఉడుకుతుందో. ఇలా ఒక 15 మినిట్స్ ఉడికాక కొంచెం కొత్తిమీర తీసుకొని పైన వేసేసుకోండి. నాకైతే చాలా త్వరగా అయిపోతుందండి ఈ రెసిపీ, నాకు చాలా ఇష్టం కూడా. సో చిన్నపిల్లలైనా సరే ఇష్టంగా తింటారండి, ఎందుకంటే మసాలాలు ఎక్కువ లేవు కాబట్టి. సో ఇలా కర్రీ చేసేసుకోండి.